ఈ అమ్మాయి కనపడలేదు అందుకు. అది లైవ్ వెళ్తుంది కదా వీళ్ళందరూ. విజయ అక్కమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. ఆమె డిగ్రీలు చూస్తే నేను ఎందుకు పనికిరాను, అంత ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్. నిజంగా చెప్తున్నాను, దట్ ఈస్ టాలెంట్. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి విజయకి, తర్వాత చెప్తానండి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే సామెతకి బొట్టానే నిదర్శనం. ఎందుకంటే ఇంటర్నేషనల్ షోస్ చేసి కూడా ప్రతి ఒక్కరిని తనకన్నా ఎక్కువగా ఉన్నారు, తనకన్నా బాగా ఉన్నారు అని చాలా ప్రైజ్ చేస్తున్నారు. అంటే అది అన్న యొక్క జెస్చర్ మనకు తెలియజేస్తుంది. ఓకే ఓకే అయ్యా, మీ పని చెప్తుంది. మీ పాట పాడేశాను వెంకటేశ్వర స్వామి. గోవుల్లు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలనా. గోవుల్లు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలనా. గోధూళి ఎర్రనా ఎందువలనా. తెల్లవు కడుపుల్లో కరావులుండవా, ఎందుకుండవు కర్రావు పడుపున ఎరావు పుట్టవా. ఏమో తెల్లవు కడుపుల్లో కర్రావులుండవా, కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా. గోపయ్యాడున్నా గోపెమ్మ ఈడున్నా గోధూళి కుంకుమై గోపెమ్మ కంటదా. ఆ పొద్దు పొడిచేనా ఈ పొద్దు గడిచేనా. ఎందువలన అంటే అందువలన. ఎందువలన అంటే దైవ ఘటన. గోవుల్లు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలన. ఓయోయ్ గోధూళి ఎర్రనా ఎందువలన. పిల్లన గోవికి నిలవెల్లగాయాలు, పాపం అల్లన మోవికి తాకితే గేయాలు. పిల్లల గ్రోవికి నిలవెల్ల గాయాలు, అల్లర మూవికి తాకితే గేయాలు. ఆ మురళి మోగైనా అందుగందేనా, ఆ గుండె గొంతులో ఈ పాట నిండదా. ఈ తడివి కూసేనా ఆ తలివి కూసినా. ఎందువలన అంటే అందువలన. ఎందువలన అంటే దైవ ఘటన. గోవులు
పాపతో నేను పాడలేకపోయానంటే మరి చూడండి. ఎందుకంటే ఆ చిన్నారి